దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి ఈ స్త్రీల ప్రార్థన కూడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియచేస్తున్నాను. పేరు పేరున అందరికీ వందనాలు. దేవుని వాక్యమును మనము నేర్చుకుందాం. సరే, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోబోతున్నాం. మనం నేర్చుకోబోతున్న అంశము పేరేంటి అనంటే భూమి మోయలేని స్త్రీ. ఒక స్త్రీని భూమి మోయలేకపోతుందంట. ఆ స్త్రీని మోయలేక భూమి వణికిపోతుంది అంటుంది వాక్యం. హల్లెలూయా. ఆ స్త్రీని మోయలేకంట భూమి వణికితుందంట. మరి నిజంగా అలా ఉందా? భూమి వణుకుతుందా ఆ స్త్రీని మోయలేక అంటే? ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఇది బైబిల్లో వ్రాయబడిన మాట. ఇది బైబిల్లో వ్రాయబడింది కనుక ఖచ్చితంగా ఇది సత్యమే. అసత్యము, అబద్ధము దేవుని వాక్యములో లేదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఒక స్త్రీని భూమి మోయలేక వణుకుతూ ఉన్నదంట. ఎవరు ఆ స్త్రీ? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం ముందుగా చదవండి. కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. ఎవరా స్త్రీ? భూమిని వణికించుచున్న స్త్రీ. భూమి మోయలేనటువంటి ఆ స్త్రీ ఎవరు అని మనం బైబిల్లో పరిశీలన చేస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. ఈ వచనము కొంచెం ముందుకు మనం వెళదాం. 21వ వచనం నుంచి మనము చదువుకుందాం. భూమిని వణికించునవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవంట. భూమిని వణికించేవి ఎన్ని ఉన్నాయంట? 3 ఉన్నాయి. భూమి మోయలేనివి 4 ఉన్నాయి. ఏంటా 4? ఎవరా 4? భూమి మోయలేనటువంటిది, భూమిని వణికించేటువంటిది ఎవరు అని మనము పరిశీలన చేస్తే 22వ వచనం కానించి ఉంది కదా, అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు. మొట్టమొదటి వాడు ఎవరంట? రాజరికమునకు వచ్చిన దాసుడు. దాసుడికి సడన్గా రాజరికం వచ్చింది అనుకోండి, ఉన్నతమైన భోగం వచ్చింది అనుకోండి, ఇక వారిని ఎవరినైనా పట్టుకోగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతగా గర్విస్తాడో కదా, అహంకారమైన మనసుతో ఉండి ఉంటాడో కదా. అందుకని అటువంటి రాజరికమునకు వచ్చిన దాసుని భూమి మోయలేకపోతుందంట. అతని గర్వాన్ని బట్టి, అతని యొక్క అతిశయాన్ని బట్టి మోయలేకపోతుంది. రెండవది, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడంట. అసలే మూర్ఖుడు, కడుపు నిండా అన్నం దొరికింది అనుకోండి ఇంకా మూర్ఖుడుగా ఉంటాడు. అటువంటి మూర్ఖుణ్ణి భూమి మోయలేకపోతుందంట. మూడవది మనం చదువుకున్న మాట, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. నాలుగవది, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. దేవునికి స్తోత్రం. దాసియే కానీ యజమానురాలి హక్కును పొందేసింది. ఇక అటువంటి ఆ దాసిని కూడా మరి భరించడం కష్టం. దేవునికి స్తోత్రం. 4 విషయాలు ఇక్కడ చెప్పారు, భూమి మోయలేనటువంటివి, భూమిని వణికించుచున్నటువంటివి 4 విషయాలు చెప్పారు. అందులో ఒకటి ఎవరు అనంటే కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీని భూమి మోయలేకపోతుందంట. భూమి వణికిపోతూ ఉందంట ఆ స్త్రీని మోయలేక. దేవునికి స్తోత్రం.
అసలు కంటకురాలు అంటే ఏంటి? కంటకురాలు ఇంగ్లీష్లో మనం చూస్తే అక్కడ ఏ మాట ఉందంటే ఆడియస్ ఉమెన్ అని ఉంది. ఆడియస్ ఉమెన్. ఆడియస్ అంటే ఏంటి అని మరి అర్థాన్ని చూస్తే అక్కడ ఏమని ఉందంటే పాపిష్టి, అసహ్యమైన, రోతైన అని అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. కంటకురాలు అంటే ఏంటంటే పాపిష్టి అయిన స్త్రీ, అసహ్యమైన స్త్రీ, రోతైన జీవితము జీవించుచున్నటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ, పాపిష్టి, అసహ్యమైన, రోతైన జీవితము కలిగిన స్త్రీ పెండ్లి చేసుకుంది. అలా పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని ఈ భూమి మోయలేక వణికిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడు భూమిని తయారు చేసినప్పుడు మొట్టమొదటిగా చాలా మంచిదిగా దేవుడు చేశాడు. సర్వ సృష్టిని కూడా దేవుడు చేశాడు కదా. చేసినప్పుడు ప్రతీది కూడా ఏమంటున్నాడు ఆయన? అది మంచిదిగా ఉన్నది అన్నాడు. భూమిని తయారు చేసినప్పుడు కూడా భూమిని చూసి అది మంచిది అని చెప్పాడు. దేవుడు భూమిని తయారు చేసినప్పుడు మంచిగానే చేశాడు. చాలా చక్కగానే, పరిశుద్ధంగానే భూమిని దేవుడు మరి సిద్ధపరిచారు. కానీ మానవులు ఏం చేశారో తెలుసా? ఈ భూమిని చెడుతనముతో నింపేశారు. ఈ భూమిని బలాత్కారముతో నింపేశారు. భూమి అంతా కూడా చెడిపోయింది. నోవాహు కాలంలోనికి వచ్చేసరికి అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, 6వ అధ్యాయం ఆదికాండము 11 నుంచి 12 వచనాలు మనం చదివితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉంటిరి. దేవునికి స్తోత్రం. భూమిని దేవుడు మంచిగానే చేశాడు, కానీ ఈ భూమిని మనిషి ఏం చేశాడో తెలుసా? బలాత్కారముతో నింపేసి చెడిపేశాడు. భూమి అంతా కూడా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నది. ఎంతగా ఈ భూమిని చెరిపేశారంటే ఇక ఈ భూమి ఈ పాపిష్టి ప్రజలను మోయలేకపోతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ పాపిష్టి ప్రజలను భూమి మోయలేక వణుకుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? మానవులందరూ కూడా చెడిపోయి భూమిని కూడా బలాత్కారముతో నింపేశారు, చెడుతనముతో నింపేశారు. ఇక భూమి ఈ పాపిష్టి ప్రజలను మోయలేక వణుకుతుంది. ఆ వణకటమే ఏంటో తెలుసా? భూకంపాలు. దేవునికి స్తోత్రం. ఏమొస్తున్నాయి? భూకంపాలు వస్తున్నాయి. ఎందుకు భూమి వణుకుతుంది? ఎందుకు భూమి కదులుతుంది? ఎందుకు భూకంపాలు వస్తున్నాయి అంటే ఈ పాపిష్టి జనము చేసే పనులను భూమి సహించలేక, ఈ పాపిష్టి జనాన్ని భూమి మోయలేక వణుకుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపముతో నింపబడడం వలన, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపం విస్తరించుట వలన భూమి వణుకుతుంది. అదే భూకంపాలు. మరి నిన్నటి దినాన్న ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది టర్కీ, సిరియా అనేటువంటి దేశాలలో. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి భూకంపం. పెద్ద పెద్ద మేడలు, భవనాలు పేక మేడల్లాగా కూలిపోయాయి. ఇప్పటికి సుమారు 4,000 మంది చనిపోయారు. ఇంకా చాలామంది ఆ శిథిలాల కింద ఉన్నారు. వారందరినీ బయటికి తీసే కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. వారందరినీ బయటికి తీస్తే మరి చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు అనేటువంటి వార్తలు మనకు వినబడుతున్నాయి. భయంకరమైనటువంటి భూకంపం.
ఎందుకు వస్తున్నాయి ఈ భూకంపాలు? ఎందుకు వస్తున్నాయి ఈ భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనంటే ప్రజల యొక్క పాపము అధికమవుట చేత భూమి మోయలేకపోతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, భూమి మోయలేనివి 4 ఉన్నాయి. అది మోయలేక భూమి వణుకుతూ ఉంది. ఆ 4 మరి ప్రజలందరూ కూడా అనేక రకాలుగా పాపాలతో నశించిపోతూ, పాపాలతో బంధించబడి మరి భూమికి భారంగా ఉంటున్నారు. అందులో ఒక స్త్రీని కూడా ప్రత్యేకించి వ్రాసారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. భూమిని వణికించే విషయంలో, భూమి మోయలేని ఆ విషయంలో ఒక స్త్రీ గురించి ప్రత్యేకంగా ఇక్కడ రాశారు. ఆ స్త్రీయే కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ అనుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కంటకురాలు అసహ్యమైన ఈ స్త్రీ వలన, పాపిష్టి బ్రతుకుతున్న ఈ స్త్రీ వలన, రోతైన జీవితము జీవించుచున్న ఈ స్త్రీ వలన భూమి వణుకుతుందంట. భూమి మోయలేకపోతుందంట ఈ స్త్రీని. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగానే నేటి దినాలలో స్త్రీలను మనము చూస్తే చాలా చాలా చెడిపోతా ఉన్నారు. పాత కాలంలో, పూర్వ దినాల్లో అసలే స్త్రీలను బయటికి రానిచ్చేవారు కాదు. చాలా కట్టడిగా స్త్రీలను లోపలే అసలే కనీసం బయటికి కనబడనిచ్చేవారు కాదు. సమాజం మధ్యలోనికి వచ్చే అవకాశం ఉండేది కాదు. భర్త ముందు కూడా చాలా వినయంగా ముసుకేసుకుని చాలా విధేయతగా వెనకాలే ఉంటూ ఉండాలి. అటువంటి పరిస్థితులలో స్త్రీకి ఫ్రీడమ్ 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 కావాలంటూ ఫ్రీడమ్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలకు స్వేచ్ఛ కావాలి, స్త్రీలకు స్వేచ్ఛ కావాలి అంటూ స్వేచ్ఛ ఇచ్చారు స్త్రీలకి. ఈ స్వేచ్ఛను ఆధారం చేసుకుని స్త్రీలు నేటి దినాల్లో చాలా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు. చాలా భయంకరమైనటువంటి పాపపు జీవితానికి అలవాటు పడిపోయారు. పురుషులందరితో పాటు సమానంగా అన్ని రంగాల్లో ముందుంటున్నారు అంటున్నారు స్త్రీలు. నిజమే, పురుషులందరికంటే ముందుగానే అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోతున్నారు స్త్రీలు. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్లైట్స్ నడుపుతున్నారు, ట్రైన్స్ నడుపుతున్నారు, మరి సైంటిస్టులు అంతరిక్షంలోనికి వెళ్ళొస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీలు ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. అదే క్రమంలో పాపములో కూడా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చాలాసార్లు వార్తల్లో వింటూ ఉంటాము కదా, అర్ధరాత్రి స్త్రీ తాగి రోడ్డు మీద డ్యాన్సులు వేయడం, కేకలు వేయడం, కారుల మీద ఆ సన్ రూఫ్స్ తీసుకుని పైకి నిలబడి అక్కడ ఆ అర్ధరాత్రి వేళ భయంకరంగా చిందులు వేస్తూ ప్రవర్తిస్తూ ఉండడం అనేటువంటి విషయాలు మనము చాలాసార్లు వింటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు స్త్రీలు దిగజారిపోతున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఎంత భయంకరం అంటే నైట్ అంతా కూడా క్లబ్స్ అని, పబ్స్ అని, పార్టీలని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ రాత్రంతా కూడా వాటి యొద్దే గడుపుతూ ఎంతమంది స్త్రీలు భయంకరమైన విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది స్త్రీలు మరీ బరి తెగించి అనొచ్చు వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. తెగించి మరి ఏం చేస్తున్నారో తెలుసా? భర్తని బిడ్డల్ని వదిలేసి ఊరు మీద పడి తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత బరి తెగించినటువంటి జీవితానికి అలవాటు పడిపోయారు. అస్సలు భయం ఉండట్లేదు స్త్రీలకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇటువంటి క్రైస్తవ స్త్రీల వలన దేవుని నామమునకు ఏమైనా మహిమ కలుగుతుందా? ఇటువంటి జీవితాలు క్రైస్తవ
స్త్రీలకు తగునా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట మనం వింటా ఉంటాం, ఆడదానికి ఆడదే శత్రువు. హల్లెలూయా, ఆడదానికి ఆడదే శత్రువు అనేటువంటి మాట మనము చాలాసార్లు వింటూ ఉంటాం. నిజమే, స్త్రీ సరైనటువంటి జీవితము జీవించకపోవడం వలన, ఆ స్త్రీ ఆ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడడం వలన, ఆ స్త్రీ వలన ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు. ఆ ఒక్క స్త్రీ వలన అనేక మంది స్త్రీల కుటుంబాలలో నెమ్మది లేదు, ఐక్యత లేదు. నేటి దినాల్లో ఏదో పేరుకి భార్యాభర్తలు అన్న పేరుకు మాత్రం ఉంటున్నారు, కానీ భార్యాభర్తల మధ్య ఎన్నో విభేదాలు, కలవరాలు, గొడవలు, అనుమానాలు. కారణం ఏంటి అనంటే, మరొక స్త్రీ ఆ ఇంటిలోనికి, వారి మధ్యలోనికి ప్రవేశించుట వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్త్రీ సరైన ప్రవర్తన కలిగి ఉంటే, ఒక స్త్రీ ఒక క్రమమైన మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నేడు చాలామంది కుటుంబాలలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ లేదు. కారణం ఏంటి అనంటే, కొంతమంది స్త్రీలు ఈ విధముగా కంటకురాలై ఉంటున్నారు. పాపిష్టి, అసహ్యమైన, రోతైన జీవితం జీవించుచుండుట చేత ఆ స్త్రీ వలన అనేక కుటుంబాలలో సమాధానం ఉండట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్త్రీని ఉద్దేశించి ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేస్తుంది? తన సంతోషం కోసము అనేక మంది స్త్రీల కుటుంబాలను, లేక అనేక మంది స్త్రీల కుటుంబాలలో అసమాధానానికి కారణమవుతా ఉంది. ఇటువంటి స్త్రీలను భూమి మోయలేకపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ కంటకురాలయుండి, అపవిత్రురాలయుండి, పాపిష్టి జీవితం జీవిస్తూ మరలా ఈమె పెండ్లి కూడా చేసుకుందంట. హల్లెలూయా. కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, పెండ్లి అయిన స్త్రీయే, కానీ ఏంటి? కంటకురాలు, పాపిష్టి బ్రతుకు, అసహ్యమైన రోతైన జీవితం. ఇటువంటి స్త్రీని భూమి మోయలేకపోతుందంట. ఒకవేళ ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందేమో భూమి, ప్రభువా ఇంకెంతకాలం వీరిని నేను మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిలో ఉన్నటువంటి స్త్రీలు, దేవునిలో అంటే ఏదో క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి స్త్రీలు, విశ్వాసులము అని చెప్పుకునేటువంటి స్త్రీలు తమ ప్రవర్తనను సరిగా కాపాడుకొనడం లేదు, తమ జీవితాలను సరిగా భద్రపరుచుకొనడం లేదు. క్రైస్తవ స్త్రీలకు తగినట్టుగా చాలామంది జీవించడం లేదు. పైకి బాగానే ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడతారు, మరి వాక్యాలు చదువుతారు, అన్నీ చేస్తారు, పైకి బాగానే దేవుని మార్గంలో నడుస్తున్నట్టుగానే కనపడతారు, కానీ వారి ప్రవర్తన దేవునికి ఆయాసకరంగా ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. మన జీవితాల్లో ఇటువంటి కళంకమైన జీవితం ఉన్నదేమో, ఇటువంటి పాపిష్టి జీవితం మనలో ఉందేమో. నీ యొక్క ఈ పాపిష్టి జీవితం వలన ఎన్ని కుటుంబాలు కలవరముతో ఉన్నాయో. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయో, ఎంతమంది అసమాధానంతో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకుని ఈరోజు నీ ప్రవర్తనను సరిచేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మోయలేకపోతే అది ఏమవుతుంది? వణుకుతుంది. వణికితే అక్కడ భూకంపమే, నాశనమే.
అంటే ఇక భూమి నువ్వు చేసే మోసాలను, నువ్వు చేసే అక్రమాలను, నువ్వు చేసే ఆ మోసపూరితమైన బ్రతుకును భరించలేక తన ఉగ్రతను కుమ్మరిస్తే మాత్రం నువ్వు తప్పించుకోలేవని ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నిజమే కదా, అనేక మంది స్త్రీలు నేటి దినాల్లో తన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే క్రైస్తవ స్త్రీలమైన మనము అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి నేర్పించుచున్నాడు. దేవునికి స్తోత్రం. కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీని భూమి మోయలేక వణికిపోతా ఉంది. ఆ కంటకురాలైనటువంటి ఆ స్త్రీలో మనం ఉండకూడదు, మన ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అసలు కంటకురాలు ఆమె లక్షణాలు ఎలా ఉంటాయి అనేది క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని ఎవరు చెప్పండి? సొలొమోను గారు. ఆయనకున్నంత జ్ఞానము ఈ భూలోకంలో ఎవరికి లేదు. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు సొలొమోను గారు. అయితే ఆయనకి ఎంతమంది భార్యలు? మొత్తం 1000 మంది. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలు. దేవునికి స్తోత్రం. మొత్తం 1000 మందితో ఆయన మరి తన జీవితాన్ని గడిపారేమో. ఆడవాళ్లను, స్త్రీలని బాగా స్టడీ చేశారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1000 మందితో కాపురం చేయడం అంటే మరి ఎలా అందరి మనస్తత్వాలను కూడా గ్రహించి ఉండొచ్చు ఆయన. అందరితో పాటు ఆయన ఉన్నారు కాబట్టి స్త్రీలందరినీ అంచనా వేసి, స్త్రీలందరినీ బాగా స్టడీ చేసి సామెతల గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కొంతమంది స్త్రీల యొక్క లక్షణాలు, ఆ స్త్రీలు ఎలా ఉంటారో అనేటువంటిది ఈ సామెతల గ్రంథంలో మనకి ఎక్కువ సార్లు స్త్రీల గురించి కనబడతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వాక్య భాగంలో నుంచి ఈ కంటకురాలు యొక్క లక్షణాలను కూడా, కంటకురాలు అంటే చెప్పాను కదా, ఎవరు? పాపిష్టి, అసహ్యమైన, రోతైన స్త్రీ. ఆమె యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి అనంటే మరి సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాసిన కొంతమంది చెడ్డ స్త్రీల గురించి మనము చూద్దాం. హల్లెలూయా. ఈ కంటకురాలి యొక్క లక్షణాలు లేక ఆమె ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే జార స్త్రీ అని ఉంది. ఎవరంట ఆ స్త్రీ? హల్లెలూయా. కంటకురాలు అని మనం ఎవరిని చెప్పొచ్చు, ఎవరిని అనొచ్చు అంటే జార స్త్రీని కంటకురాలు అనొచ్చు. 2వ అధ్యాయం సామెతలు 16వ వచనం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జార స్త్రీ అని ఇక్కడ సంబోధించారు, ఉపయోగించారు. జార స్త్రీ అంటే జారత్వము చేయించినటువంటి స్త్రీ అన్నమాట. ఈ స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ లేక వివాహం కాకపోయినా ఈమె పరపురుషుని యందు ఆశపడేటువంటి స్త్రీ అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ జార స్త్రీ ఏం చేస్తుంది అనంటే మనకి 7వ అధ్యాయంలో మనము చూస్తే 9వ వచనం కాడి నుంచి జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలోలలో తిరుగుచున్నది. ఈ జార స్త్రీ చేసే పనులన్నీ ఇక్కడ కనబడతాయి. ఆమె వీధి సందులలో కనబడుతూ ఉంటుంది. ఇంటి మార్గమున నడుచుచూ ఉంటుందంట. వేశ్యా వేషం వేసుకుని కపటము కలిగిన ఒక స్త్రీగా ఆమె ఉంటుంది. ఇక్కడ మనం జార స్త్రీ గురించి చెప్పాలి అనంటే ఈమె ఏం చేస్తుందంట? 15వ వచనం కానించి, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను మరి ఐగుప్తు నుండి
వచ్చు విచిత్రపు పని గల నార దుప్పట్లు నేను పరిచున్నాను. నా పరుపు మీద బోళము ఆగరము కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలుపు తీరా తృప్తి పొందము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయిను, పొన్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. హల్లెలూయా. ఈ వాక్యం అంతా చదివితే మనకు అలాగుంటుంది. అయితే ఈ జార స్త్రీ ఏం చేస్తుందంట, తన పురుషుడు ఇంట లేనప్పుడు పరపురుషుని తన ఇంటికి పిలుచుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరపురుషునితో ఎక్కువ సంబంధము కలిగి ఉంటుంది. పురుషుడు ఇంటి లేడు, దూరం వెళ్ళాడు, లేక బయటికి వెళ్ళాడు. నేటి దినాల్లో చాలామంది స్త్రీలు ఇలాగే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టగానే ఏం చేస్తారో తెలుసా, ఫోన్ తీస్తారు. హల్లెలూయా. ఫోన్ తీస్తారు. మరి వెంటనే చాటింగ్ మొదలు పెడతారు, లేకపోతే కాల్స్ మొదలు పెడతారు. ఇక రకరకాలైనవి చేస్తారు. అవకాశం ఉంటే పాపం చేయడానికి కూడా వారు ముందంజలో ఉన్నారు. చాలామంది వివాహమైనటువంటి స్త్రీలు ఇటువంటి జారత్వపు జీవితాలకు అలవాటు పడ్డారు. ఇటువంటి పాపిష్టి బ్రతుకులకు అలవాటు పడ్డారు. సెల్ ఫోను ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరమైనది కూడా. ఇది ఎంత మనకి మేలు చేస్తుందో నేటి దినాల్లో ఇది అనేకులకు చాలా కీడు చేస్తుంది కూడా. ఎంతో మందిని పాపంలో పడేస్తుంది ఈ సెల్ ఫోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి స్త్రీలకి పురుషుడు ఇంట ఉంటే నచ్చడు. ఎప్పుడు వెళ్ళిపోతారా బయటికి, ఎప్పుడు వెళ్ళిపోతారా బయటికి, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు చాటింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు కాల్స్ చేద్దామా అని ఆతృతతో ఉంటారే తప్ప కుటుంబము గురించి, భర్త గురించినటువంటి సరైనటువంటి పట్టింపు వారికి ఉండదు. ఇటువంటి స్త్రీలను ఏమంటుందంటే కళంకురాలు. నేటి దినాల్లో చాలా మంది ఉన్నారు వివాహమైనటువంటి స్త్రీలే, వివాహము కాని గురించి కాదు ఇక్కడ వాక్యించి, వివాహమైన స్త్రీలే ఈ విధంగా మరి పరపురుషుని వ్యామోహంలో ఉంటున్నారు. ఇటువంటి వారిని వాక్యం ఏమి సెలవిస్తుందంటే కంటకురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఎవరంట ఆ స్త్రీ? చెడు స్త్రీ. దేవునికి స్తోత్రం. 6వ వచనం 24వ వచనంలో ఉంది కదా, చెడు స్త్రీ యొద్దకు పోకుండా. రెండవ రకమైన స్త్రీ ఎవరంటే చెడు స్త్రీ. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో పరస్త్రీ అని కూడా ఉంది, పరస్త్రీ. రెండవది చెడు స్త్రీ, అంటే చెడు నడత కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది కంటకురాలు. మూడవదిగా మనము చూస్తే 6వ అధ్యాయం 24వ వచనంలోనే ఉంది కదా, మగనాలు అనేది ఉందా? 26వ వచనంలో వేశ్యా సాంగత్యము చేయు వారికి రొట్టె ముక్క మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడు. మగనాలు అంటే ఏంటో తెలుసా? వేశ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేశ్యా జీవితములో కలిగి అవి చాలా మంది ప్రాణాలని వేటాడుతుందంట ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతున్న స్త్రీ ఎవరు అని అంటే కపటము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. కపట వేషముతో వస్తుందంట ఆ స్త్రీ. పైకి తన పెదవుల నుండి తేనె కారుతున్నట్టుగా ఉంటుంది ఆ మాటలు, కానీ ఆమె లోపలంతా కూడా వేరొక ఉద్దేశముతో ఉంటుంది. హల్లెలూయా. ఇటువంటి కపటము కలిగిన స్త్రీలను ఏమంటుందంటే వాక్యము కంటకురాలు. హల్లెలూయా.